హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపీఆర్ క్రియేషన్స్. మీలో ఎంతమందికి చింతకాయ చట్నీ అంటే ఇష్టం? నాకైతే చెప్తూ ఉంటేనే నోరూరుతుంది. సో దీన్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతకాయలు, పచ్చిమిర్చి, పల్లీలు, మంచి నువ్వులు, పసుపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ కొత్తిమీర. సో ఫస్ట్ ఒక బౌల్ పెట్టి బౌల్లో పల్లీలు వేసి పల్లీలను వేయించుకోవాలి. తర్వాత మంచి నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. సో మనకు నోరు బాగాలేనప్పుడు, ఏమీ తినాలి అని అనిపించినప్పుడు ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో బౌల్లో పల్లీలు, మంచి నువ్వులు వేగాక వాటిని పక్కన పెట్టేసి అదే బౌల్లో పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. వాటి తడి అంతా పోయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం చింతకాయలను కూడా వేసి కొద్దిగా బాగా వేయించుకోవాలి. అవి రెండు బాగా వేగిన తర్వాత అందులో మనం కొద్దిగా చిటికెడు పసుపు వేయాలి. పసుపు కూడా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని కొద్దిగా చల్లార్చాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పల్లీలు, మంచి నువ్వులు, అలాగే చల్లార్చుకున్న పచ్చిమిర్చి, చింతకాయలను వేయాలి. దానిలో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న మొత్తం చింతకాయ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకుంటే టేస్టీ చింతకాయ చట్నీ రెడీ అండి. దీన్ని మనం జొన్న రొట్టెతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో రైస్తో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.